ఇది పప్పాయ చైనా గ్రాస్తో గ్లాస్ కేక్ తయారు చేశానండి. చూడండి ఎంత బాగుందో, పీస్ కూడా ఎంత మంచిగా వచ్చిందో. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు తినవచ్చండి. చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఈ అగర్ అగర్ జెల్లీ కేకు తయారు చేసుకోబోయే విధానం చూద్దాం. నమస్తే. ఈరోజు మనము పప్పాయ అగర్ అగర్ గ్లాస్ కేక్ తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఇది అగర్ అగర్ పౌడర్ అండి. ఇలా ఉంటుంది లోపల గ్రాస్, ఇది చైనా గ్రాస్ అంటారు. అలాగే పప్పాయ ఒకటి తీసుకున్నాను. మిశ్రీ 1 కప్పు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 కప్పు మిల్క్. ఇప్పుడు చేసుకోబోయే విధానము చూద్దాము. ముందుగా ఒక బౌల్ పెడదాము. స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి ఆ బౌల్లో ఈ మిల్క్ పోద్దాము. పోసి బాగా మరగనిద్దాము. పాలు మంచిగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనము ఈ మిశ్రీని వేసేద్దాం. మిశ్రీ కరిగే వరకు ఇలాగా కలియపెడుతూ ఉందాము. ఏదైనా వేయచ్చండి. బెల్లమైనా వేయచ్చు, చక్కెర అయినా వేయచ్చు, మిశ్రీ అయినా వేయచ్చు, ఏదైనా వేయచ్చు. ఇక్కడ నేను మిశ్రీ వేసాను. ఇప్పుడు బాగా అలాగే మిశ్రీ మొత్తం కరిగిపోయే వరకు అలాగా కలియపెడుతూ ఉందాం. ఇప్పుడు మిశ్రీ కూడా కరిగిపోయింది. మనం చూడండి గ్రాస్ని ఇలాగా కట్ చేసుకున్నాం కదా. ఈ చైనా గ్రాస్ని కూడా ఈ మిల్క్లో వేద్దాము. వేసేసి ఇలాగా కలియపెడుతూనే ఉందాము. ఒక 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు ఇలాగా కలియపెడుతూనే ఉండాలి. ఇలా కలియపెడుతూనే ఉందాం. ఒక 5 మినిట్స్ అయింది. ఇంకా ఇలాగనే కలియపెడుతూ ఉందాము. ఈ గ్రాస్ అనేది కరుగుతూ ఉంటుంది. చూడండి కరిగిపోయింది అప్పుడే. ఇప్పుడు మనము ఈ పప్పాయని పీల్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాము. చూడండి ఇలాగా మంచిగా దగ్గరకు అవుతుంది కదా. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేద్దాం. ఇలాచీ పౌడర్ కూడా వేసాం కదా. మొత్తం ఇలాగా మంచిగా ఇలాగ కలియపెట్టేసుకుందాము. ఇంకొక 5 మినిట్స్ అలాగే ఉడకనిద్దాము. ఇప్పుడు ఒకటి కేక్ ట్రే తీసుకొని ఇవి పప్పాయ పీసెస్ ఇలా కట్ చేసుకున్నాం కదా, అన్నీ ఒక్కొక్కటి ఇలాగా అప్లై చేసుకుందాము. ఇప్పుడు చూడండి మొత్తం దగ్గరకు అయింది. కొంచెం నేను కోవా కూడా వేసానండి. కోవా వేసింది మీకు చూపించలేదు. ఇది ఆప్షనలే. మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు, లేకపోతే ఏమి వేసుకోవాలని అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కేక్ బౌల్లో ఈ బ్యాటర్ని మొత్తం అప్లై చేసుకుందాం. బౌల్లో మొత్తం అన్నీ వేసాం కదా. మళ్ళీ ఒక్కొక్కటి ఈ పప్పాయ పీసెస్ని మొత్తం ఇలాగా సర్దేసుకుందాం. చూడండి ఈ బ్యాటర్లో మనం పప్పాయ పీసెస్ని మంచిగా ఇలాగా అప్లై చేసుకున్నాం కదా డిజైన్గా. ఇది రూమ్ టెంపరేచర్లో ఒక 1 అవర్ ఉంచుదాము. తర్వాత మనము పీసెస్ కట్ చేద్దాం. రూమ్ టెంపరేచర్లో పెట్టి 1 అవర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఈ కేక్ని ఈ ప్లేట్లో వేసేద్దాము. వేసి పీసెస్ కట్ చేద్దాం. చూడండి అగర్ అగర్ జెల్లీ కేకు ఎలా వచ్చిందో ఇప్పుడు మనము కట్ చేద్దాము. కట్ చేసి పీస్ లాగా తీద్దాము. వావ్, చూడండి ఎంత మంచిగా వచ్చిందో అగర్ అగర్ జెల్లీ కేక్. పప్పాయ అగర్ కేక్ రెడీ అయిపోయింది కదా. చూడండి ఎంత మంచిగా ఉన్నదో. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టపడి తినే కేక్ ఇది. చాలా టేస్ట్ ఉంటుందండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.